సార్ నమస్తే అండి. మరి ఏదైతే నిన్న మంగళగిరిలో జరిగిన వైసీపీ సాధికార బస్సు యాత్రలో భాగంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ గారిని చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అసలు మేరుగు నాగార్జున ఒక పనికిరాని సన్నాసి. ఎందుకంటే ఆయన వేమూరులో పనికిరాడని చెప్పేసి సంతనూతలపాడు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముందు అక్కడ చూసుకో. మంగళగిరి నియోజకవర్గంలో ఎవరో చేయలేని విధంగా ఓడిపోయినప్పటికీ కూడా నారా లోకేష్ గారు అనేక సంక్షేమ పథకాలను పెట్టి ఇవాళ ప్రజలకు అండగా నేను ఉన్నానని చెప్పేసి ఓడిపోయిన 5 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాడు. ఉదాహరణ తీసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఉపాధి లేకుండా వీధిని పడేసినటువంటి కార్మిక వర్గం పేద వర్గాలని మరి వాళ్ళ బతుకుదేరు జీవనోపాధి కోసం చూస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి మరి వ్యాపారాలు చేసుకుంటే మొబైల్ రోడ్ల మీద ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకోవడానికి తోపుడు బళ్ళు అయితేనేమి, రిక్షా కార్మికులకి రిక్షాలు అయితేనేమి, మరి వెల్డింగ్ చేసే వాళ్ళకి వెల్డింగ్ మిషన్లు, ఇస్త్రీ చేసే వాళ్ళకి ఇస్త్రీ పెట్లు, ఇస్త్రీ బళ్ళు, మరి సెలూన్లో చైర్లు పంపిణీకి, మరి హాస్పిటల్కి చూయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి వైద్యం ఎన్టీఆర్ సంజీవిని పెట్టారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల్లో చేస్తున్నారు. మరి ఆకలితో ఉన్నటువంటి పేద వర్గాలకి నేనున్నానంటూ అన్న క్యాంటీన్లు పెట్టారు. పేద వర్గాలకి ఇంకా ఎక్కడైతే రోడ్లు లేవు, వాళ్ళకి ఎవరికైతే ఇంకా హెల్త్ బాగుండలేదు, చదువుల నిమిత్తం కానివ్వండి, ట్రైనింగ్ ఇస్తున్నారు. అనేక మహిళల కోసం స్త్రీ శక్తి అని పెట్టి వేల మందికి ఇప్పటికే కుట్టు శిక్షణ మిషన్లు పెట్టి అందించారు ఆయన గారు, లోకేష్ గారు. అంతేకాదు చాలా కార్యక్రమాలు పెట్టి మరి ఉన్నత చదువులు చదివిన వాళ్ళకి విదేశాల్లో చదువుకోవడానికి ఒక కోర్సు పెట్టించారు, ట్రైనింగ్. ఇవన్నీ కూడా ఆయన ప్రజలను అర్థం చేసుకుని ప్రజలకు అండగా ఉన్నాడు. అధికారం లేకపోతేనే 23 రకాలు. అటువంటి వ్యక్తి మీద వేమూరులో చెల్లుబాటు కానటువంటి మేరుగు నాగార్జున ఒక తండ్రిదంతే వెళ్ళి సంతనూతల పాటలు పడ్డాడు. నువ్వు ముందు నీ నియోజకవర్గంలో చూసుకో. నారా లోకేష్ గారిని అనే అర్హత మీకు ఎవరికి లేదు. వైసీపీలో జోగి రమేష్ ఉన్నాడు, బూడిద అమ్ముకుంటాడు. బూడిద అమ్ముకుని ఆయన పెరంలో తంతే ఆయనకి ఎక్కడో గాలిలో పెట్టాడు. ఇప్పుడు పెనమలూరు ఎక్కడో తెలియదు ఆయనకి. వాళ్ళందరూ వచ్చి పదవులను ఓడిపికిన వాళ్ళందరూ వచ్చి మంగళగిరిలో మాట్లాడుతున్నాడు. విజయసాయి రెడ్డి వైజాగ్లో తంతే మంగళగిరి వచ్చి పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చెల్లుబాటు కాని వాళ్ళు మంగళగిరిలో మీటింగ్ పెట్టి లోకేష్ గారిని విమర్శించడం చాలా శోచనీయం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు దేనికి? మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. జగన్మోహన్ రెడ్డి మంత్రులని, ఎమ్మెల్యేలని అందరూ కూడా ఓడించి ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సామాజిక న్యాయం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ బీసీ వ్యక్తికి మేము టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాం, మీరు అందరూ గెలిపించాలని కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఇదే సభలో. ఇప్పుడు ఆయన ఓడిపోయిన వాళ్ళందరూ తెచ్చి ఓడిపోయే సీట్లలో ఇవ్వడం కారణం ఏంటి? దళితుల్లో 29 సీట్లలో మార్చేశాడు. మరి నీ సామాజిక వర్గం, రెడ్ల సామాజిక వర్గం వాళ్ళని నువ్వు ఎందుకు మార్చలా? దళితుల్ని, బీసీలని టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసి వీళ్ళు బలి పశువులు అవ్వాలా? నిన్నటిదాకా నీ జెండా నీ ప్రభుత్వంలో ఉన్నారు. నువ్వు చేసిన అక్రమాలు ప్రతి దళిత ఎమ్మెల్యే వెనకాల మొన్న ఆయన చెప్పాడు, చిత్తూరు ఆయన, మాదేం లేదయ్యా, నాదేముంది, ఈ పెద్దారెడ్లే చేసింది పరిపాలన, నాదేం లేదు పేరుకే అని ఆయన ఉన్నాడు, ఆదిమూలం అన్నాడు. మరి ఇటు చూస్తే నంద్యాల జిల్లాలో ఆయన కూడా అంతే అన్నాడు. వీళ్ళందరూ చెప్పేటువంటి నగన జనం అంటాం కాదు, నువ్వు తీసిన ఎమ్మెల్యేలు నీకు పనికిరారా అంటే మీకే పనికిరానప్పుడు ఎంత అవినీతి చేశారో మీ ముఖ్యమంత్రికి అర్థమైపోయి మీ పార్టీ ఎమ్మెల్యేలని తీసేస్తున్నాడు. అది దళితుల మీద, బీసీల మీద ప్రయోగం చేస్తున్నాడు. నీవు నీ సామాజిక వర్గం వాళ్ళకి చేయి, నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి. అది లేదు, చేయకుండా సిద్ధం అని చెప్పేసేస్తే అందరూ కూడా నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉండాలని ప్రజల తరపున మేము కూడా తెలియపరుస్తాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సిద్ధమనే ఫ్లెక్సీలు పెట్టడం కానీ 170 స్థానాల్లో కూడా నేనే గెలుస్తాను అనే ఒక ధీమా వ్యక్తం చేసి అని ప్రతి సభలో కూడా ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఫ్లెక్సీల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఏ విధంగా గెలుస్తాడు? 175 సీట్లు దళితుల నోట్లో మూత్రం పోయించినందుక, ముందు బాగాలేదని అడిగినందుకు చంపించడానికి సిద్ధమా? ఇసుక కోరిలో ఈ అక్రమాలు చేస్తున్నానని అడిగినందుకు సిద్ధమా? దళితుల మీద శిరోమణను చేపించడానికి అర్హత ఉందని నీకు సిద్ధం అంటున్నావు. ఏ విధంగా మహిళల మీద
అత్యాచారాలు సాక్షాత్తు నీ నియోజకవర్గంలో మహిళల మీద అత్యాచారం చేసి చంపేస్తే దిక్కు లేదు. ఈరోజు కూడా ఒక్కరోజన్నా సరే దళితుల గురించి నువ్వు మాట్లాడావా? నీ ప్రభుత్వంలో భారతదేశంలో ఎవరూ చేయలేనన్ని అక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి. దాని మీద నువ్వు నోరు మెదపలా. అంటే నువ్వు జనాలు నీకు ఓట్లేసి అధికారం ఇస్తే మనుషులను చంపడం, దోచుకోవడం, దాడులు చేయడం, ప్రతిపక్షాలను కొట్టడం, జైల్లో ఇరికించడం, మానభంగాలు చేయడం, ఇదే నీ లైసెన్సు? ఇదేనా నీ పరిపాలన? లేదు. నిన్ను ఇంటికి పంపించడానికి ఇవన్నీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు, బటన్ నొక్కి ఇంటికి పంపించడానికి. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో అంటే మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. నారా లోకేష్ గారు నాన్ లోకల్ వ్యక్తి, గంజి చిరంజీవి కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ వ్యక్తులు అని చెప్పేసి కూడా ఇది ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా సమర్థిస్తారు? నారా లోకేష్ గారు ఉండవల్లి గ్రామ నివాసి. ఆయనకి ఉండవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 16వ బూత్లో ఓటు ఉంది. ఓటు వేశారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మొత్తం ఉండవల్లి ఓటర్లు. ఈ రోజుకి రమ్మనండి. కళ్ళు లేని కబోజు పక్షులు, వైసీపీ కబోజు పక్షులు ఉంటే నేను నిరూపిస్తా. ఓటర్ లిస్ట్ నా దగ్గర ఉంది. ఉండవల్లి గ్రామంలోని 16వ బూత్లో వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ కబోజు పక్షులకి. నాన్ లోకల్ ఎలా అవుతాడు? 2014లోనే వాళ్ళు ఓట్లేశారు ఇక్కడ. 2019 మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఓట్లు కూడా ఇక్కడ తాడేపల్లిలో వేశారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ స్టిల్ ఈరోజు కూడా ఉండవల్లి ఎలా నాన్ లోకల్ అవుతారు? ఇంకో రకంగా ఉంటే వైసీపీ నుంచి వచ్చేవాళ్ళే తెలంగాణ వాళ్ళు, వాళ్ళు నాన్ లోకలు. మేము ఎలాగవుతాం చెప్పండి? ఇక్కడ ఉండవల్లిలో నివాసులు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి నివాసి. ఓటు ఉంది, చూపిస్తా. ఎవరికైనా దమ్ముంటే రమ్మనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. లోకల్ అంటే లోకల్ కాదంటే నారా లోకేష్ గారు. సార్, ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు పోటీలో ఉండబోతా ఉన్నారు మీ నియోజకవర్గానికి సంబంధించి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నారా లోకేష్, అలాగే గంజి చిరంజీవి. అసలు పోటీ ఎలా ఉండబోతుంది ఈ ముగ్గురు మధ్యలో? ఎవరికి ఎక్కువ ఓట్లతో గెలిచే అవకాశం ఉందంటారు? వారు వన్ సైడ్ నారా లోకేష్ గారిని గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారు. మెజార్టీ ఎంత అనేదే నారా లోకేష్ గారికి మెజార్టీ అని ఎంత అనేదే ప్రజలు ఊహించలేము. అది 25,000 కావచ్చు, 50,000 కావచ్చు, 1,00,000 దాకా పోవచ్చు. ఇక్కడ మేము ఎవరిని విమర్శించదలుచుకోవాలా. లోకేష్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రజలకు వెన్నంటి నేనున్నానని చెప్పినటువంటి వ్యక్తి. అందరూ కూడా ఆయనకు ఓటేయడానికి, గెలిపించడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఆయన గెలుపు అయితే ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. మెజార్టీ మీదే అంచనాలు. అది